గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈమె ఏంటంటే ఫస్ట్ యాక్టింగ్ కి ముందు ఫస్ట్ మెథడ్ యాక్టింగ్ అంతా చేసుకుంటుంటది అనమాట. ఇట్లా 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 దీనికి కూడా అట్లనే వేసినావా నాన్న? కొంచెం ఓకే, చేస్తాం కదా. ఓకే, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటికి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం చూసాను. ఓకే, చూసినప్పుడు నేను మిస్ అయింది ఏంటి అని అంటే నీకు హగ్ ఇవ్వడం శ్రవంతి ఫస్ట్. బికాజ్ మన జర్నీ గురించి నువ్వు అంత చెప్పినప్పుడు నేను టెన్షన్ లో ఉన్నాను. బికాజ్ దెర్ వర్ డిగ్నిటరీస్ దిస్ దాట్, అంత టెన్షన్ లో ఐ కుడెంట్ గివ్ ఎ హగ్. అండ్ మళ్ళీ చూసావా, నువ్వు నోటీస్ చేసావా ఆ రోజు అందరూ శ్రవంతి గారు బాగున్నారు బాగున్నారు అని చెప్తున్నారు, నాకేమో బాగా చేశారు అని చెప్తున్నారు. సో కాంపిటీషన్ ఆ శ్రవంతి? ఏం లేదు, నాకు ఎవరన్నా ఈ మధ్య కాంప్లిమెంట్ ఇస్తుంటే లైట్ గా భయం వేస్తుంది. లేదు లేదు, ఏదో లీడ్ మూవీస్ వస్తున్నాయని విన్నాను, మరి ఏదో అవుతాయి అవుతాయి. ఓకే, సో హలో మీడియా అయితే యా, ఆ రోజు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్పినట్టు మీరు అసలు మాకు చూపించిన ప్రేమ చాలా 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 చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వాళ్ళ అండ్ ఈ రోజు కూడా నేను ఇక్కడికి వచ్చి అంత ఫెమిలియర్గా అందరికీ హాయ్ చెప్పగలుగుతున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద కంఫర్ట్ అండ్ లవ్ దట్ యూ గైజ్ ఆర్ షోయింగ్ ఆన్ అస్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అసలు శ్రవణ్ సార్ చెప్పినట్టు నాకైతే ఎక్కడ ఒక నెగిటివ్ది కూడా నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే నేను కూడా చాలా ఒబ్సెస్డ్గా మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం చూస్తూనే ఉన్నా. నాకైతే నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ అండి, ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు వెళ్ళినా, మా ఊర్లో ఎవరు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కానీ ది రెస్పాన్స్ హ్యాస్ బీన్ సో పాజిటివ్. ఎందుకంటే ఒక ఊరంటే ఏంటి, ఒక ఊరంటే జస్ట్ మనుషులు జనాలు కాదు కదా. ఆ ఊర్లో వాటర్ ఏంటి, ఆ ఊర్లో ఎడ్యుకేషన్ ఏంటి, ఆ ఊర్లో మెడిసిన్ సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ అ విలేజ్. కానీ మా నీలకంఠ మూవీలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మేము, నాకే ఫిలిం చూసి అనిపించింది ఇన్ని పాయింట్స్ కవర్ చేసామా. మా దాంట్లో మెడిసిన్ గురించి ఉంది, ఎడ్యుకేషన్ గురించి ఉంది, స్పోర్ట్స్ కబడ్డీ గురించి ఉంది, లవ్ స్టోరీ ఉంది, డ్రామా ఉంది. లైక్ ఇన్ని ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి అంత ప్యాకేజింగ్. అండ్ సార్ ఫ్రాంక్లీ ప్రతి ఒక్కళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనే అంటున్నారు సార్. సో యూ హ్యావ్ తో లైక్ కిల్డ్ ఇట్ అంటే కిల్డ్ ఇట్. ఇంకా యా శ్రవంతి, నువ్వు చెప్పినట్టు మార్కే రాబిన్ గారు ఎంత బిజీగా ఉండుంటారో, మార్కే ప్రశాంత్ గారు కూడా ఇంకా ఈ మూవీ తర్వాత అంత బిజీ అయిపోవాలి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ కమింగ్ టు మహేంద్రన్ సార్, అసలు సార్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు హ్యావ్ షేర్డ్ ద స్క్రీన్ విత్ యూ సార్. లైక్ అంతా ఐ మీన్ సీయింగ్ హిస్ డాన్స్ ఇన్ ద సాంగ్, స్నేహా ఉల్లాల్ మ్యామ్